నమస్కారం. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకి జాతకపరమైన సమస్యలు నివృత్తి చేయడానికి, అలాగే పేర్లో చిన్న చిన్న మార్పులు చేసి అదృష్టం ప్రసాదించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్. న్యూమరాలజీ కాకుండా ఇంకా ఎన్నో శాస్త్రాల్లో ప్రావీణ్యం పొందినటువంటి రామకృష్ణ నిహాన్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం. మొదటిగా మనము చిన్న పిల్లలకి పేర్లు పెట్టే సమయంలో తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతూ ఉంటారండి. మరి ఇది కరెక్టా కాదా, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి అని అనుకుంటారు. జ్యోతిష్య ప్రకారం పెడితే బాగుంటుందా, న్యూమరాలజీ ప్రకారం పెడితే బాగుంటుంది అంటారా? తప్పకుండా మంచి ప్రశ్న అడిగారు. అయితే యాక్చువల్గా అబ్బాయి లేదా అమ్మాయి పుట్టగానే న్యూమరాలజీ పరంగా పేరు పెట్టుకుందామా, ఆస్ట్రాలజీ పరంగా పేరు పెట్టుకుందామా అని 2 క్వశ్చన్లలో ఒకటే అడిగారు మీరు. వాస్తవానికి రెండు పద్ధతుల ద్వారా పెట్టాలి. ఎందుకంటే ఇటు న్యూమరాలజీ 1 నుంచి 9 వరకు గ్రహాలు, 1 నుంచి 9 వరకు సంఖ్యలు. అయితే మనకి మానవ జీవితం మీద 2 ప్రభావితం చేస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే మనకి పేరు అయితే దాదాపు ఏదో ఒక పేరు పెట్టేసుకుంటున్నారు ప్రజలు, చాలామంది చూశాను. అంటే ఎప్పుడు కూడా మనకు సాఫ్ట్ ఫుడ్ తినడానికి ఎవరు ప్రయత్నించలేదు. మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అట్లా అంటే వినడానికి వినసొంపుగా ఉండే పేర్లు మాత్రం చాలామంది పెట్టుకుంటున్నారు. ఒకవేళ అలా పెట్టుకున్నప్పటికీ దాంట్లో న్యూమరాలజీ కరెక్షన్ అనేది తప్పకుండా ఉండాలమ్మా. మనం పొద్దున మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునే వరకు సంఖ్యలతోనే సహవాసం చేస్తున్నాం. ఎప్పుడైనా మనం మార్నింగ్ లేవగానే టైం చూసుకోవడం అది నెంబర్స్ రూపంగానే. అదేవిధంగా మనం ఏ పని చేసినా మనం లాస్ట్ పుట్టేది నెంబరే, లాస్ట్కు చనిపోయేది కూడా నెంబరే. ఈ నెంబర్ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ న్యూమరాలజీ పరంగా పెట్టుకోవాలి, ఆస్ట్రాలజీ బేస్ చేసుకొని పెట్టుకోవాలి. 2 చేసుకొని పెట్టుకుంటేనే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. చాలామంది నేను గమనించానండి, అసలు పెళ్ళి అయ్యాక ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లలు కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే పిల్లలు పుట్టాక వాళ్ళ బాగోగులు చూసుకోవాలండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు పిల్లలు మంచి స్థాయికి వెళ్తేనే వాళ్ళకు ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది. కాకపోతే వీళ్ళు పుట్టగానే మామూలుగా ఏదో ఒక పేరు కాంబినేషన్ పెట్టడం ద్వారా వాళ్ళ లైఫ్ చదవకపోవడం, మారం చేయడం, తర్వాత స్కూల్కి వెళ్ళకపోవడం, ఇలా రకరకాల సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి నేను ఇచ్చేది ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ను నేను నంబర్ రూపంలో వాళ్ళకి ఇచ్చేస్తాను. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవని కూడా నేను చెప్తున్నానమ్మా. కాబట్టి పిల్లలకి ఆస్ట్రాలజీ చూస్తాను, న్యూమరాలజీ చూస్తాను. న్యూమరాలజీలో 3 రకాల పద్ధతులను చూస్తాను. కాబట్టి వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను 100% వాళ్ళ లైఫ్ వాళ్ళకి మంచి ఒకటండి. నేను న్యూమరాలజీ కరెక్షన్, ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇప్పుడు నేను కరెక్షన్ చేసింది ఆస్ట్రాలజీ వాళ్ళకి చూపించినా కూడా వాళ్ళు 100కి 100 మార్క్స్ పడాలి. ఎందుకంటే వీళ్ళకి జాతక చక్రంలో ఏ గ్రహాల ప్రభావం వీళ్ళ మీద ఉంది, ఉచ్చస్థితిలో ఏ గ్రహాలు ఉన్నాయి, నీచంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అధిపతి గ్రహంగా ఏ గ్రహం ఉంది అని చెప్పేసి చూసి మరి వీళ్ళకు న్యూమరాలజీలో నెంబర్స్ ప్రకారం టాలీ చేసి పెట్టడం జరుగుతుంది. ఆస్ట్రాలజీలో గ్రహాలను కూడా తీసుకొని మనం టాలీ చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి పిల్లలకి ఎటువంటి సమస్య లేకుండా బ్రహ్మాండంగా రిజల్ట్స్ వచ్చే బాధ్యత నాదండి. నేను పిల్లలకి మీరు పుట్టగానే కరెక్షన్ అనేది నేను ఒక అక్షరం కూడా తేడా లేకుండా, కరెక్షన్ లేకుండా కూడా నేను పెట్టడానికి నేను ముందుకు వస్తున్నాను. మీరు ముందుకు వస్తే కంపల్సరీ నా దగ్గరికి రండి. 100% మీకు లైఫ్ అనేది మీ పిల్లలకి మంచి వాళ్ళ లైఫ్ బాగుండడానికి నేను నంబర్స్ ఇస్తానని కూడా నేను చెప్పడం జరుగుతుందమ్మా. అంటే ముఖ్యంగా పిల్లలకి పేరు ఫిక్స్ అయిపోయిన తర్వాత కరెక్షన్ బదులు పేరు పెట్టక ముందుకే ఇలా కన్సిడర్ చేస్తే చాలా అవునమ్మా. ఎందుకంటే పేరు పెట్టడం ద్వారా అసలు వాళ్ళ పుట్టుక అంటే వాళ్ళ నెంబరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక కంప్యూటర్ నడవాలంటే, ఎలక్ట్రానిక్ గూడ్స్ నడవాలంటే ఈ కంప్యూటర్ని ఒక నంబర్తో ప్రోగ్రామింగ్ చేస్తారు. కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ అనేది అది ఉంటేనే నడుస్తుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను మామూలుగా రాస్తుంటే దీనికి పవర్ ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్గా దీనివల్ల ఉపయోగం ఏంటి, పిల్లలకు పేర్లు పెట్టడం ద్వారా కూడా ఈ పవర్ వాళ్ళకు వస్తుందా అనే ఒక ఆలోచన. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ తయారు చేసినప్పుడు 0 and 1తో స్టార్ట్ చేస్తారు ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. అది కొన్ని 10 సంవత్సరాల తర్వాత ఆ ప్రోగ్రామింగ్ తీసి వేరే ప్రోగ్రామింగ్ చేస్తే నడవదమ్మా. ఎందుకంటే మనకు పుట్టినప్పుడు దేవుడు మనకు బర్త్ నెంబర్ అనేది ఇస్తాడు. ఆ బర్త్ నెంబర్ ప్రకారం మనకు మన పేరును ప్రోగ్రామింగ్ చేసి పెడితేనే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయని కూడా నేను చెప్తున్నాను. ఇక మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మా పేరు చలపతి మేడం. మీకోసమేనా, ఎవరికోసమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? నా కోసమే మేడం. చెప్పండి, మీ పుట్టిన తేదీ, పేరు? చలపతి. చలపతి. 2వ తారీఖు 9వ నెల 1985, అంతేనా? 85 9వ నెల 2వ తారీఖు మేడం. సరే అండి. మరి మిమ్మల్ని పిలిచే పేరు ఏమైనా ఉందా?
లేదు మేడం, అదే పెట్టినారు యాక్చువల్గా. మీరు ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది తెలియచేయండి. బిజినెస్ గురించి కొంచెం డెవలప్ అవ్వాలి మేడం. ఇప్పుడు చేస్తున్న బిజినెస్ డెవలప్మెంట్ కోసం మీరు కాల్ చేశారు, తప్పకుండా తెలియజేస్తారండి. రామకృష్ణ గారితో మాట్లాడు. చలపతి గారు, యాక్చువల్గా నేను ఒక సామెత చెప్తానండి. ఈ అబ్బాయి విషయంలో ఈ డేట్ ఆఫ్ బర్త్లో అసలు మీకు మ్యారేజ్ అయిందండి? అయింది సార్. మ్యారేజ్ డేట్ ఐడియా ఉంటే చెప్పండి. మ్యారేజ్ డేట్ నవంబర్ 26. రైట్ ఓకేనమ్మా. అయితే ఇక్కడ మనకు ఇతనిలో లైఫ్లో ఒక చిన్న గమ్మత్ ఏంటంటే 2/9/1985లో పుట్టాడు. యాక్చువల్గా ఈ కాంబినేషన్ చాలా అరుదు అండి. చాలా 2 అంటే 2వ తారీఖులో పుట్టడం అంటే మంచి స్థాయి, ఒక నేషనల్ లీడరు అయ్యే ఛాన్స్ ఉంటుంది వీళ్ళ లోపల. అంటే టాలెంట్ బాగా ఉంటుంది. కాకపోతే చలపతి అనే పేరులో మామూలుగా వీళ్ళకి నెంబర్ అనేది ఓవెల్స్లో పోతుందమ్మా. 4వ నెంబర్ వస్తుంది పైన. ఓవెల్ అనేది 4వ నెంబరు. అది ఇతని లైఫ్ బర్త్ నెంబర్కు క్వైట్ ఆపోజిట్గా ఉంది. కాబట్టి అనేక రకమైన సమస్యలు. యాక్చువల్గా ఈయన లైఫ్లో ఏముందంటే ఒక సామెత అండి. మామూలుగా ఎట్లా ఉంటుందంటే సామెత చాలా వెరైటీగా ఉంటుందండి సామెత. ఈయన లైఫ్లో కూడా అదే విధంగా అంటే చేప దూపకు తలాపున సముద్రం పెట్టుకొని చేప దూప కోసం ఏడ్చిందంట. అంటే సముద్రంలోనే ఉంటుంది చేప, దూపగా అంటే మాకు అంటే దాహం వేస్తుంది అని చెప్పినట్టుగా ఉంది. అంటే ఈయన లైఫ్లో యాక్చువల్గా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇతని లోపు పెట్టుకొని నాకు మంచి చేయండి అన్నట్టుగా ఉంది. కాకపోతే ఓకేనండి, పేరులో ప్రాబ్లం. అసలు పేరులో చలపతి అనే పేరులో ఐ ఉంది కదండి, ఐ తీసేసి వై పెడితే జస్ట్ 32 నెంబర్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ సిరీస్లో వచ్చేసి 41 వస్తుందండి. అసలు ఎక్సలెంట్ జాతకస్తుడు. ఈ నెంబరు అతని లైఫ్ను మారుస్తుంది, 100% మారుస్తుంది. ఎందుకంటే నేను అన్ని రకాల పద్ధతులలో కలిసాయి. ఒక సిరీస్లో వచ్చేసి 32 వస్తుందమ్మా, నెక్స్ట్ సిరీస్లో 41, నెక్స్ట్ ఇంకొక సిరీస్లో కూడా 41. అసలు ఇది అరుదుగా కలుస్తుంటాయి. కాబట్టి ఈయన జాతకరీత్యా కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయమ్మా. లక్కీ నెంబర్ వచ్చేసి 1 కానీ 5 కానీ అదృష్ట సంఖ్యలు. లక్కీ డేస్ మండే, థర్స్డే, ఫ్రైడే. అదేవిధంగా లక్కీ డేట్స్ వచ్చేసి 1, 5, 10, 19, 23గా చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి వైట్ కలరు. తర్వాత స్టోన్ వచ్చేసి పర్ల్ అండి, ముత్యము. మోర్ దెన్ 2 క్యారెట్స్ ఉండాలి. రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి పెడితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిక్కుగా చెప్పుకోవచ్చు. ఓకేనండి చలపతి గారు, ఇక నుండి మీ లక్కీ టైం అనేది స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ మీరు మళ్ళీ చెప్తున్నాను, ఐకి తీసి వై పెట్టండి, దాని ప్రభావం మీ మీద పడుతుంది. జస్ట్ చలపతి అనే పేరులో ఐ తీసేసి వై పెట్టండి. ఇక నుండి లక్కీ టైం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ నంబర్స్ అనేది సెట్ చేశాను. బ్రహ్మాండంగా కలిసింది, 3 రకాల పద్ధతులలో కలిసింది. మీ లైఫ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మీరు జాబ్ కావాలనుకుంటే కంపల్సరీ ఏం చేయాలంటే నేను ఒక పూజా విధానం చెప్తానమ్మా. ఆ పూజా విధానం కనుక మీరు చేసేది ఉంటే, మ్యారేజ్ అయింది కాబట్టి మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పూజా విధానం పాల్గొనండి. శుక్రవారం రోజు తులసి మాతను మనం ఇంట్లో మీరు ఉంటే కంపల్సరీ మంచిదండి. ప్రతి ఇంట్లో కూడా ఒక తులసి మొక్కను నాటాలి. తులసి మాతకి ప్రార్థనలు అంటే పూజలు చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మీరేం చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి 6:30 ఈవినింగ్ 6:30 PM ఆ టైంలో మీరు 2 ప్రమిదలు ఆకాశ దీపాలు వెలిగించండి. 2 ప్రమిదల్లో దీపాలు ముట్టించండి. ఆకాశ దీపం అంటే మధ్యలో వత్తి ఉంటుందండి, మధ్య వత్తికి దీపం ముట్టించండి. 2 ప్రమిదలు అక్కడ తులసి మాత దగ్గర పెట్టేసి ఒక కొబ్బరికాయ మీ మనసులో ఏదైతే కోరిక కోరుకొని ఆ కొబ్బరికాయ కొట్టేసి 2 వత్తుల దీపాలు వెలిగించి 6:30 తర్వాత ఒక ప్రమిద అక్కడ వెలుగుతుండగా ఇంకొక వెలుగుతున్న ప్రమిదను ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఇంట్లోకి తీసుకెళ్తే మంచి శుభ ఫలితాలు అనేది కూడా మీకు ఉండడం జరుగుతుంది. యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు మామూలుగా ఉదాహరణకి ఎక్కడైనా ఇన్విటేషన్ వస్తే మనం పెళ్ళిళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా ఫంక్షన్స్ అయితే ఇన్విటేషన్ చేస్తారు. ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం వల్ల మనం ఆ పెళ్ళి అంటే ఇన్విటేషన్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేమండి. మనం పక్క ఇంటి వారికి కూడా మనం వెళ్ళలేము. ఎందుకంటే అతను మనల్ని పిలవలేదు, నా ఫంక్షన్కి పిలవంది, మనం ఎట్లా పోతామే, మనకు డిమాండ్ ఉంటుంది. అట్లే లక్ష్మీదేవికి కూడా డిమాండ్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పూజా విధానం ద్వారా లక్ష్మీదేవికి ఇన్వైట్ చేసినట్టు అవుతుంది, మన ఇంటికి ఇన్వైట్ చేసినట్టు అవుతుంది. అమ్మ లక్ష్మీదేవి మీరు రండి అన్నట్టుగా. అంటే ఒకటి మీరు పూర్తిగా వినండి, ఇంట్లో శుభ్రత అనేది ఉండాలి. శుభ్రంగా ఇంటిని అదే రోజు శుక్రవారం రోజు
అంటే ఒక 5 శుక్రవారాలు మీరు ఈ విధంగా చేయాలి. మంచిగా ఇంట్లో శుభ్రంగా అందరూ స్నానాలు చేసేసి తల స్నానాలు తర్వాత ఇంట్లో శుభ్రపరిచిన తర్వాతనే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. గడపకి పసుపు ఇవన్నీ కంప్లీట్గా చేసేసి ముగ్గు వేసేసి ఇట్లా ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేస్తేనే మనకు మంచి శుభ ఫలితాలు కూడా ఉంటాయని కూడా నేను చెప్తున్నానమ్మా. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ కాల్. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పుట్టిన తేదీ, పేరు. ఓకే, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. పేరు స్వాతి పూర్ణిమ, హనంకొండ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి స్వాతి గారు, పుట్టిన తేదీ? 6th March 1989. 6th March 1989. ఏమని పిలుస్తారండి? స్వాతి అని పిలుస్తారా, పూర్ణిమ అని పిలుస్తారా? నన్ను అందరు స్వాతి అని పిలుస్తారు. ఓకే, మరి మీరు ఏ సమస్య కోసం కాల్ చేశారు? ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు జాబ్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఎంత ట్రయల్స్ చేసినా జాబ్ అనేది సక్సెస్ గా రావట్లేదు. జాబ్ లేదు. అండ్ మ్యారేజ్ గురించి కూడా ట్రై చేస్తున్నాను. మ్యారేజ్ అండి మీరు అడిగిన సమస్య పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. రామకృష్ణ నిహార్ గారు మాట్లాడండి. 18 అంటే ఇప్పుడు ఏం చదువుతున్నావు అమ్మా? నాది MBA కంప్లీట్ అయిపోయింది. జాబ్ ట్రయల్స్ ట్రై చేశాను. జాబ్ లో ఎక్కడ జాబ్ అనేది రాలేదు. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, ఫెయిల్యూర్ అయిపోవడం అయింది. అండ్ మ్యారేజ్ గురించి కూడా ట్రై చేస్తున్నాను. కరెక్ట్ ప్రపోజల్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకేనమ్మా. యాక్చువల్గా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఏంటంటే అధిపతి గ్రహంగా 3 ఉన్నదమ్మా. 3 అంటే గురువు, తర్వాత ప్లస్లో ఉచ్చస్థితిలో 6 నెంబర్ ఉంది. కాబట్టి నీచంలో వచ్చేసి బుధుడు అంటే వ్యాపారం కానీ ఉద్యోగకారకుడు కానీ నీచంలో ఉండడం జరిగింది. అమ్మాయికి యాక్చువల్గా బర్త్ డేట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది. అయినా కూడా నేను ఇచ్చే నెంబర్తోని అమ్మాయికి సంపూర్ణంగా మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. నేను 3 రకాల పద్ధతుల్లో చూస్తాను. మీకు ఆస్ట్రాలజీ చూస్తాను, ఇటు న్యూమరాలజీ చూస్తాను. కాబట్టి కొంచెం దీంట్లో తేడా ఉందమ్మా. స్వాతి పూర్ణిమ అనే పేరులో 47 నెంబర్ వస్తుంది. 47 అనేది మీకు లైఫ్ స్టైల్కి ఇది మంచి నెంబర్ కాదమ్మా. దీనివల్ల అనేకమైన ప్రాబ్లమ్స్, అంటే మనశ్శాంతిగా ఉండకుండా ఏదో ఒక సమస్య వస్తూనే పోతూనే ఉంటుంది. తర్వాత మీరు ఎంత మంచిగా ఫేవర్గా ఎవరికైనా వర్క్ చేసినా కూడా దానిలో ఏం లేదని చెప్పి కొట్టిపడేయడం జరుగుతుంది. అట్లా లైఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక నుంచి మీరు చాలా చక్కటి నెంబర్ అమ్మా. 51 నెంబరు చాలా బ్రహ్మాండమైన నెంబరు. ఈ కాంబినేషన్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. అంటే పేర్లు కనుక మనం షార్ట్గా పెట్టుకుంటే ఈ 51 సిరీస్ వరకు తీసుకురావాలి నేను. ఎందుకంటే స్వాతి పూర్ణిమ అనే పేరులో ఈ నెంబర్ కనుక మనం తీసుకొస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయికి వచ్చేసి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆమెకు 51 నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 51లో ఆమె లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా స్వాతి పూర్ణిమలో మీరు ఒకసారి కరెక్షన్ నోట్ చేసుకోండి. SWATHE స్వాతి, PURNIMA పూర్ణిమ, స్వాతి పూర్ణిమ అని చెప్పేసి 51 టైమ్స్ రాసుకోండి. 51 డేస్ రాసుకోండి. మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి. రిపీట్ కోర్స్ చేసుకోండి. అలా ఒక 10 కోర్సెస్ చేస్తే మీకు లైఫ్ అనేది నేను ఇచ్చిన. ఇప్పుడు మీరు ఒక విషయం అమ్మా, ఇప్పుడు ఈ లైవ్లో కాల్ కలిసింది కదా, మీరు ఒక నోట్బుక్ తీసుకొని మీకున్న సమస్యలన్నీ ఒక పేజీ మీద రాయండి. మీరు రాసే నోట్బుక్లోనే పేరు మీద రాసేయండి. రాసేసినాక మీకు ఇప్పటి నుండి కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా డిసెంబర్ వరకు మీ లైఫ్ మరోలా ఉంటుంది. మీరు ఉద్యోగమే కానీ అంటే ఎడ్యుకేషన్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు తీరిక అంటే మామూలుగా స్పీడప్ అవుతారు. ఎందుకంటే 51 సిరీస్కి ఉన్న ప్రాముఖ్యత అంటే మీలో స్పీడ్నెస్ పెంచుతుంది. అంటే మామూలుగా లేజినెస్ అనేది పోడగొడుతుంది. కాబట్టి ఈ 51 సిరీస్ మీకు చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుందని కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా మీకు అదృష్ట సంఖ్యలు వచ్చేసమ్మా, అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5 కానీ 8 కానీ లక్కీ డేస్ ఫ్రైడే, మండే, వెనస్డే ఆర్ సాటర్డే. తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసి 5, 8, 14, 17, 23గా చెప్పుకోవచ్చు. కలర్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అనేది మీకు చక్కటి కాంబినేషన్ అమ్మా. స్టోన్ వచ్చేసి డైమండ్ మోర్ దెన్ ఒక 10 సెంట్స్ ఎబోవ్ పెట్టుకుంటే మంచిది. అది కూడా మిడిల్ ఫింగర్కు పెట్టుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. డైరెక్షన్ వచ్చి వెస్ట్ అనేది కూడా మీకు మంచి దిక్కుగా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అమ్మా. రామకృష్ణ నిహార్ గారు కలిసి మీ జాతక పరిశీలన చేసుకోవాలి, అలాగే పేరులో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే వారు పర్యటన చేస్తున్నారు, ఆ వివరాలు నిత్యం స్క్రీన్ పై స్క్రోల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ముఖ్యంగా అలాగే మారుమూల గ్రామ ప్రజల కోసం మీరు అందిస్తున్నటువంటి సర్వీసెస్ గురించి కూడా తెలియచేయండి. మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళకు యాక్చువల్గా చాలా లాంగ్ నుండి వస్తున్నారమ్మా నా దగ్గరికి. అసలు వాళ్ళకు బస్ రూట్ కూడా తెలియను. అంటే అంత లాంగ్లో వాళ్ళు రావడానికి నాకు మినిమం ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మేము రాలేకపోతున్నాం సార్,
మీరు మా దగ్గరికి రండి అని చెప్తున్నారు. కానీ అంత లాంగ్ వెళ్ళడం అంటే చాలా పల్లెటూరు అండి వాళ్ళది, చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు నా దగ్గరికి మామూలుగా నన్ను కన్సల్టెంట్ మన కలవడానికి అవసరం లేకున్నా కూడా వాళ్ళకు నేను మొబైల్ నెంబర్ ఇస్తాను. ఆ మొబైల్ నెంబర్లో నేను వాళ్ళతోని డైరెక్ట్గా మాట్లాడే ఛాన్స్ ఉంటుందమ్మా. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకు శ్రద్ధ వహించి మరి వాళ్ళ విషయాలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ అంటుంటారు, సార్ మీరు నిదానంగా మీరు సమస్యలను విని మా ఒక కుటుంబీకులక వింటున్నారు సార్ మీరు అని చెప్పేసి వాళ్ళు అంటున్న కొద్దీ నాకు వాళ్ళ మీద ఒక మంచి ఆప్యాయత అనురాగం అనేది కూడా పెరుగుతుందమ్మా. ఎవరిని కూడా మంచి ఉద్దేశంతో వాళ్ళకు మంచి లైఫ్ స్టైల్ ఉండాలని చెప్పేసి కూడా నేను వాళ్ళకు కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అమ్మా. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా బాధపడకండి. మీ సమస్యలు అనేది ఎన్ని ఉన్నా కూడా సమస్యలకు ఒకటే పరిష్కారం అండి, న్యూమరాలజీ విత్ అంటే ఆస్ట్రాలజీ రెండు కలిపి చూస్తాను. కాబట్టి మీకు సమస్యలు అనేది మీ గడప దొక్కవండి, మీ గడపలోనికి రానివ్వకుండా వాటిని అటునుంచి అటే పంపించడానికి నేను కృషి చేస్తాను. ప్రతి ఒక్కరికి నేనున్నాననే ఒక ధైర్యం చెప్తున్నానండి. మీరు ఏ క్షణంలో కూడా మీరు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నన్ను కలవండి, మీ సమస్యలకు పరిష్కారం అనేది నేను ఇస్తాను. అదేవిధంగా చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఒక సక్సెస్ స్టోరీ కనుక మనం తీసుకునేది ఉంటే చాలా బాధాకరమ్మా. అసలు ఆమె పేరు చెప్పడానికి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పక అంటే ఆ విధంగా ఉంది. అసలు వాళ్ళ భర్త మ్యారేజ్ చేసుకొని ఒక 8 సంవత్సరాలు అవుతుందమ్మా. 8 సంవత్సరాల నుండి ఒక 1 year వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. తర్వాత తల్లిదండ్రుల నుండి మామూలుగా ఒక బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయంటే చెప్తే వినేది కూడా కాదమ్మా అది. ఎందుకంటే వాళ్ళ భర్త ఒక రూమ్లో తాళం వేశారండి, ఆ లోపల వదిలేసి తాళం వేసుకొని ఆయన డ్యూటీకి పోయి వచ్చి మళ్ళీ అంటే ఆమె మీద అనుమానం అనేది మొదలైంది. ఆమె ఎటు కూరగాయలకు వెళ్ళినా కూడా ఎటైనా వెళ్ళినా కూడా ఎంత దూరం ఎంతసేపు చేశావు ఇలా అలా అని టార్చర్ చేసి ఆమె ఏడ్చుకుంటూ చెప్తుందమ్మా తనకి ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుకు అసలు నా ప్రోగ్రామ్స్ చూసి సార్ మేము ఏదైనా నా లైఫ్ స్పాయిల్ అయినా మంచిదే మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి ఆమె గుండె ధైర్యానికి నేను మెచ్చానమ్మా. ఆమె నా దగ్గరికి బాబుకు జ్వరం వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఆయనతో చెప్పేసి నా దగ్గరికి కలవడం జరిగింది. ఆమెకు ప్రాబ్లమ్స్ అన్నీ వివరించిందమ్మా. 1/2 hour దానికైనా ఆమెతో నేను చర్చిస్తూనే కూర్చున్నా. ఆమెకు ప్రాబ్లమ్స్ ఇలా అంటే వాళ్ళ తల్లిదండ్రులు దూర ప్రాంతం నుండి వచ్చినా కూడా ఇంటికి తాళం వేసింది, నేను లోపలనే ఉన్నాను అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చినప్పటికీ అసలు మేము వేరే ఊరికి వెళ్ళామమ్మా, మీరు నెక్స్ట్ 2-3 రోజుల తర్వాత రండి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన వాళ్ళని అసలు ఇంట్లో ఉండి తాళం పెడితే వాళ్ళ తల్లిదండ్రులు భరించలేరని చెప్పేసి వాళ్ళని మళ్ళీ వెనక్కి తిరిగి పంపిన సంఘటనలు చాలా ఉన్నాయండి. అయితే ఆమెకు ఒక 3 నెలలు అవుతుందమ్మా కరెక్షన్ ఇచ్చేసి. 3 నెలల తర్వాత ఒక 15 days బ్యాక్ నాకు చెప్పింది తనలో మార్పు అనేది సహజంగా వాళ్ళ ఆయనకు వచ్చిందండి. అది పూర్తిగా వచ్చిందని అయితే నేను నమ్మట్లేదండి. కానీ నాకు ఒక చిన్న మచ్చుతునకగా నన్ను ఎన్నడూ లేనిది ఒక మూవీకి తీసుకెళ్ళాడు అని ఒక ఆలోచన వచ్చిందన్న. ఆ చిన్న విషయమే కానీ అయినా ప్రాబ్లం అమ్మా. మీకు ఇంకా లక్కీ టైం అనేది మీ జీవితంలో స్టార్ట్ అయింది. దాన్ని ఎవరు కూడా భగవంతుడు కూడా ఆపలేడని నేను చెప్పానమ్మా. ఆమె పేరు వచ్చేసి శిరీష అమ్మ. శిరీష ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేనండి. ఎందుకంటే ఆమెకు మళ్ళీ చుట్టుపక్కల వారికి కూడా ఈ విషయం తెలియదండి. అన్ని ప్రాబ్లమ్స్తో నా దగ్గరకు వచ్చింది. ఆమె పేరు ఇది రియల్ స్టోరీ అండి, 100% రియల్. నా దగ్గరకు వచ్చి అసలు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది అండి, చాలామంది అనేక రకమైన ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ మానవులకు ఎలా వస్తున్నాయని కూడా అన్నాను. కాకపోతే వీళ్ళకు అన్ని ప్రాబ్లమ్స్కు చక్కటి సొల్యూషన్ అమ్మా. నేను చేసేది అన్ని రకాల పద్ధతులలో చక్కటి సొల్యూషన్ అనేది కూడా నేను ఇస్తానని కూడా చెప్తున్నానమ్మా. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. మరి ఈరోజు ప్రధానంగా చాలా పెద్ద వార్త ఏంటంటే ప్రపంచంలోకెల్లా ఆత్మహత్యలకు రాజధానిగా మన ఇండియా మారిందని చాలా పెద్ద వార్త నడుస్తోందండి. మరి ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? వారు ఎందుకు ఇటువంటి స్థితికి దిగజారిపోతున్నారు? వారికి నేమ్ కరెక్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుందా? తప్పకుండా అమ్మా. యాక్చువల్గా మానవ జీవితంలో ప్రధాన కారణంగా మనకి ఈరోజు అమౌంట్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తుంది. డబ్బు సంపాదన అనేది. ఎందుకంటే లక్షల కోట్ల మంది పుడుతూనే ఉన్నారు, తక్కువలో దానిలో ఒక 10% చనిపోతున్నారు. అసలు ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుంటారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తర్వాత అనేక రకములు ఇప్పుడు మనం ఏదైనా పని చేసినా కూడా దేనికోసం చేస్తాము? అమౌంట్ అనేది మనకు అదే సఫిషియెంట్గా లేనప్పుడు అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తారు. అంటే మామూలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే
మనీ ఇంట్లో అనేక రకాలుగా, ఇంట్లో దాదాపుగా పెళ్లి కాకముందు ఒక విధంగా ఉంటారు, పెళ్లి అయ్యాక నెక్స్ట్ స్టేజ్ అనేది వస్తుంది, వాళ్ళకి అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఈ ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నట్టే మనీ, జస్ట్ మనీ. ఆ మనీని మనం ఏ విధంగా లక్ష్మీదేవిని మన ఇంటికి ఏ విధంగా రప్పిందాం. మనం కూర్చొని తింటే కొండలైనా కరుగుతానమ్మా, కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. నేను పని చేయొద్దు అనట్లేదు, ఆ అక్షరాలు మార్పు చేసుకొని మీ యొక్క పనిని మీరు వెతుక్కోండి, కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ 100% రిజల్ట్స్ వస్తున్నాయమ్మా. నేను నా దగ్గరికి చాలామంది నేను రింగ్స్ రాస్తున్నాను, రింగ్స్ రాస్తుంటే వాళ్ళు డబ్బులు లేవని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకు ఆ యొక్క ప్రభావం తెలిసినప్పుడు ఖచ్చితంగా నేను సార్ దగ్గరికి వెళ్ళి కలిసి నాకు జరిగిన విషయాలు చెప్పాలి. జస్ట్ కొంతమందికి రీసెంట్లీగా రిజల్ట్స్ వస్తూనే పోతున్నాయమ్మా. అందరూ కూడా నా దగ్గరికి వచ్చేసి రిజల్ట్స్ బాగున్నాయి సార్, మీరు ఇచ్చే రింగ్ కూడా నేను ధరిస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి రింగ్ కూడా ఆర్డర్ చేయించుకొని మరీ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికమ్మా, ఎందుకంటే ప్రతి పైసాకి విలువ తెలిసిన వాడిని, మీ యొక్క పైసలను, మీ యొక్క డబ్బులను ఏ కోశాన కూడా వృధా కానివ్వనని కూడా నేను చెప్తున్నాను. అది ఆ నమ్మకం నా మీద ఉంచి చూడండి, మీ లైఫ్ అనేది బ్రహ్మాండంగా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేది కూడా ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అట్లా ఉంటుందమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ సబ్జెక్టును నమ్మాలి. న్యూమరాలజీతో పాటు ఆస్ట్రాలజీని కూడా నమ్ముతూనే మీ లైఫ్ అనేది, భవిష్యత్తు అనేది బ్రహ్మాండంగా ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతుందమ్మా. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్కారం అండి. చెప్పండి, తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. అక్షిత అండి, 2010. చెప్పండి, అక్షిత పుట్టిన తేదీ చెప్పండి. 2010 7వ నెల 15వ తారీఖు అండి. 15వ తారీఖు 7వ నెల 2010, అంతేనా? అవునండి. సరే, అమ్మాయిని ఏమని పిలుస్తారండి? పిలిచే పేరుందా? అక్షిత అండి, అక్షిత అని పిలుస్తారు. మరి తన గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వివరంగా తెలియచేయండి. నాకు కొంచెం జ్ఞాపకం తక్కువ ఉంది మేడం, అంటే స్టడీలో. ఏం చదువుకుంటుందండి? ఎల్కేజీ అండి. ఎల్కేజీ చదువుకుంటుంది. పేరు కరెక్టేనా? నా అక్షిత బాగుందా లేదా? మీరు కరెక్ట్. సరే అండి, పేరులో కరెక్షన్ ఏముందో చూస్తారు, వారితో మాట్లాడండి. అక్షిత అనే పేరులో ఆల్మోస్ట్ 22 నంబర్ వస్తుందమ్మా. అక్షిత అనే పేరులో ఈ 22 నంబర్ అనేది అంత మంచి నెంబర్ కాదమ్మా. ప్రాబ్లమాటిక్ సిరీస్ ఇది. 22 అనేది ఎప్పుడుగా లేజీగా ఉండడం, చెప్పిన పనులు వినకపోవడం అనేది కూడా సహజం అమ్మా. 22 నంబర్లో ఇది కేవలం 2 అంటే 22 + 4 అవుతే రాహు సంఖ్య అంటారు. ఈ రాహు సంఖ్యలో అంత బ్రహ్మాండమైన రిజల్ట్స్ కొంతమందికి మాత్రమే ఉంటుంది. కాబట్టి జస్ట్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి అమ్మా, మంచి నేమ్ అనేది ఇస్తున్నాను. మరి ఇప్పుడు అమ్మాయికి జ్ఞాపక శక్తి లేదు అని టీచర్స్ చెప్పారా, మీరే గ్రహించారా? అక్షిత అనే పేరులో 22 నంబర్ ఉంది, దానికి జస్ట్ ఒక ఏ యాడ్ చేసుకోండి. అక్షిత అనే పేరులో 23 సార్లు రాయండి, రోజుకు 23 రోజులు రాయండి. పాపకు మీరు డేట్ ఆఫ్ బర్త్ మున్సిపాలిటీలో కనుక రిజిస్టర్ చేయించుకోకపోతే ఇమ్మీడియట్లీగా ఈ ఏ అనేది యాడ్ చేసి మరి మున్సిపాలిటీలో సర్టిఫికేట్ తీసుకోండి అమ్మా. ఇంకా ఆ పాపకి ఏది కోర్సెస్ రాయని అవసరం లేదు, ఓన్లీ పేరు ఎక్కిస్తే సరిపోతుంది. ఈ అక్షిత అనే పేరు 23 సార్లు, ఒకవేళ అటువంటి మీరు మున్సిపాలిటీలో ఎక్కించినప్పటికీ మళ్ళీ అమ్మాయికి మళ్ళీ రెన్యువల్ చేసుకోండి. ఆ పేరును మళ్ళీ దాన్ని తీసేసి వాళ్ళకు చెప్పేసి మళ్ళీ దానిలో ఆ పేరులో ఒక ఏ అనే అక్షరం యాడ్ చేసుకొని స్కూల్లో ఎక్కిస్తే మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటుంది. అమ్మాయి ఐడి కార్డు మీద కూడా అక్షిత అనే పేరులో ఇంకొక ఏ అడిషనల్గా యాడ్ చేయడం ద్వారా ఆమెకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఒక ఏ ద్వారా లైఫ్ అనేది బాగా ఉందామండి. తర్వాత ఆమెకి అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5 కానీ 8 కానీ, లక్కీ డేట్స్ ఫ్రైడే, మండే, వెనస్డే, సాటర్డే. అదేవిధంగా లక్కీ డేట్స్ 5, 8, 14, 17, 23, 26. కలర్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ. తర్వాత స్టోన్ వచ్చేసి డైమండ్ అని చెప్పుకోవచ్చు. మోర్ దెన్ 10 సెంట్స్ మిడిల్ ఫింగర్కి వేసుకొని సరిపోతుంది. డైరెక్షన్ వచ్చి వెస్ట్ నైరుతిగా చెప్పుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అమ్మా. రామకృష్ణహాన్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి నేమ్ కరెక్షన్ చేయడమే కాకుండా మరి పేరు ప్రభావం జీవితపై ఎలా ఉంటుందో చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. చూశారు కదా, మరి రామకృష్ణ నిహాన్ గారు కలిసి మీ జాతక పరిశీలన చేసుకోవాలి, అలాగే నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే వారు పర్యటన చేస్తున్నారు, ఆ వివరాలు నిత్యం స్క్రీన్పై స్క్రోల్ అవుతుంటాయి. కాబట్టి మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.